రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జై విశ్వకర్మ. నేను మీ కొండవ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకు. విషయం ఏంటంటే, మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఒక స్వర్ణకార సోదరుణ్ణి ఒక జిల్లాకు సంబంధించిన ఎస్ఐ గారు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఒక దొంగను చిత్రహింసలకు గురి చేస్తూ, నిన్ను కూడా ఈ దొంగను కొట్టినట్టు కొడతాం, 30 కేసులు పెడతాం, 40 కేసులు పెడతామని చెప్పేసి ఒక 9 తులాలన్నర బంగారం వసూలు చేసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఎస్ఐ గారికి ఒకటే చెప్తా ఉన్నా, త్వరలో నీ జిల్లాకు వస్తా, నీ జిల్లా ఎస్పీ దగ్గర కూర్చుంటా, డీజీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నా, ఏ రకంగా నువ్వు 30 కేసులు పెడతా అని బెదిరించి బంగారం వసూలు చేసినావో, డ్యూటీలో నువ్వన్నా ఉండాలి, లేక బంగారం అన్న మా వాడి దగ్గర ఉండాలి, లేకపోతే నువ్వన్న జైల్లో ఉండాలి, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ, నిన్న మంచిర్యాల పట్టణానికి వచ్చిన వెంటనే బులియన్ మార్చెంట్ సభ్యులు, స్వర్ణకార సంఘ సభ్యులు, బులియన్ మార్చెంట్ అధ్యక్షులు, స్వర్ణకార సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరు పాల్గొని 60-70 మంది వరకు పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది. ఒక చిన్న మీటింగ్ చైతన్య సదస్సులాగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి బులియన్ మార్చెంట్ సభ్యులకు, స్వర్ణకార సంఘ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పరాయి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుదెరువు లేకుండా చేస్తూ ఉన్నారు కొందరు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్లకు ఒకవైపు వెండి బంగారం ధరలు విపరీతంగా పెరిగి కుల వృత్తులు నడవక, ఇళ్ళ కిరాయిలు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, కుటుంబమే నడవడం భారంగా అయ్యి కష్టపడతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఒకవైపు కొంతమంది పోలీసు వాళ్ళు చేసి ఇంకా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మంచి పోలీసు వాళ్ళకి మేము సెల్యూట్ చేస్తాం, పాదాభివందనం చేస్తాం. ఈ రోజు పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఎవరం కూడా ప్రశాంతంగా ఉండలేం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారన్న, ఒక ప్రధానమంత్రి ప్రశాంతంగా నిద్రపోతుండన్న, కేంద్ర మంత్రులు ప్రశాంతంగా నిద్రపోతున్నారన్న, ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారన్న పోలీసు వాళ్ళే కారణము. కానీ కొంతమంది లంగ పోలీసు వాళ్ళు వేసి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. నేను ఈరోజు చాలా న్యూస్ వస్తున్నా, వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఒక్క దగ్గర కూడా బూటకం కేసుల పేరు మీద దొంగను అడ్డం పెట్టుకొని దొంగను తీసుకొని వచ్చి స్వర్ణకారుని దగ్గర 1 మిల్లీగ్రామ్ బంగారం వసూలు చేసిన, బెదిరించిన, మిమ్మల్ని సస్పెండ్ చేయించే వరకు వదిలిపెట్టామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే వచ్చి మా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారో ఆ పోలీస్ స్టేషన్ను 5,000 మందితో ముట్టడిస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉన్నా. రిక్వెస్ట్ కాదు, రిక్వెస్టులు చేసే రోజులు పోయినాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల జాతిలో జన్మించినాం. మేము విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జాతిలో జన్మించినాం. ఎవ్వరికి భయపడడానికి కూర్చోలే, గాజులు తోడుకొనేం కూర్చోలే. త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతాం. ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన 411 యాక్టులో మార్పు కొరకు, సవరణల కొరకు, రాజకీయ నాయకుల అవసరాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే సవరణలు చేశారు కదా, మరి ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టంలో ఎందుకు సవరణలు చేయరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు దొంగతనాలు జరుగుతున్నాయంటే ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన 411 యాక్టే కారణం. దొంగతనాలు జరగకూడదు అంటే దొంగకు కఠినమైన శిక్ష ఉండాలి, దొంగ జైల్లో పెట్టాలి. దొంగ ఆస్తులు ఏమన్నా చిరచర ఆస్తులు ఉంటే వేలం వేసి రికవరీ చేసుకోవాలి తప్ప స్వర్ణకారుల దగ్గరికి కానీ, వెండి బంగారం వ్యాపారస్తుల దగ్గరికి కానీ వచ్చి బంగారాలు వసూలు చేస్తామంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ దశ దిశ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రారంభం చేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ దశ దిశ యువజన అధ్యక్షునిగా అనంతోజు నాగరాచారిని ప్రకటన చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా యువజన అధ్యక్షునిగా పూసలోజు బ్రహ్మానందచారి గారిని ప్రకటన చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా ఉన్నటువంటి బ్రహ్మచారి గారిని మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షునిగా ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని రమేష్ చారణ ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. 20వ తారీఖు రోజున సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం అయిపోయిన తర్వాత 25వ తేదీ రోజున మంచిర్యాల పట్టణంలో, మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొంటారు. ఇట్టి విశ్వకర్మ దశ దిశ ద్వారా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, త్వరలో ప్రకటన చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు నుండి ఒక్క విశ్వకర్మ జాతీయుడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఆస్కారం లేదు. మీ జాతి బిడ్డగా నేను బయలుదేరినా మీకోసం నేనుంటా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, మీకు ఎన్ని అప్పులున్నా,
కొండూరు నరసింహాచారి మా సేవకుడు, మా జాతి బిడ్డ బ్రతికున్నాడు, ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి నా దృష్టికి తీసుకురండి, నేను మీకు అండగా ఉంటా, విశ్వకర్మ జాతీయులందరూ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ ఒకవైపు ఈసీజీలో తేడా వస్తుంది, నువ్వు స్టంట్ వేసుకోవాలని చెప్తే కూడా ఒకవైపు వెండి బంగారం ధరలు పెరిగిపోయినాయి, కుల వృత్తులు నడుస్తలేవు, అగమ్య గోచరంగా అయిపోయింది నా వాళ్ళ పరిస్థితి, నేను స్టంట్ వేసుకుంటే 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి, నా జాతి ఆగమైపోతుందనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి స్టంట్ వేసుకోకుండా నేను విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ప్రారంభం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రాణాలకు తెగించిన వాడు ఏ రకంగా ఉంటాడో ఎవ్వడిని కూడా లెక్క వేయడు. ఎవ్వడు తప్పు చేసినా వాడిని సస్పెండ్ చేసే వరకు వదిలిపెట్టాం. ఎక్కడన్నా విశ్వకర్మల భూములు కానీ వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ కబ్జాలు చేసి భయభ్రాంతులకు గురి చెయ్యాలని చూస్తే 5,000 మందితో వాళ్ళ ఇల్లును ముట్టడిస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉన్నా. విశ్వకర్మల జోలికి రావాలంటే జాగ్రత్త ఉండాలని చెప్తా ఉన్నా. చట్టాలున్నాయి, చట్టానికి లోబడి ఉండాలి. చట్టాన్ని మా చేతులలో తీసుకొని మేము ఏదో చేస్తామనుకుంటే ఎవ్వడు ఊరుకోనికి లేడిడా, గాజులు తోడుకొని ఏం కూర్చోలేమని చెప్తా ఉన్నా. ఈ రోజు నుంచి ప్రారంభం ఉద్యమంలో నా పైన 100 కేసులైనా పర్వాలేదు, 1000 గన్నులు నాకు పెట్టి నన్ను షూట్ చేసినా పర్వాలేదు, కానీ విశ్వకర్మ జాతీయుల బతుకులలో వెలుగులు చూసే వరకు వదిలిపెట్టాయని చెప్పేసి ఈ దేవాలయంలో వాగ్దానం చేస్తూ ఒక హామీ ఇస్తూ ఒక భరోసానిస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. విశ్వకర్మల నాయకత్వం వరదిల్లాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నాకు 2 చేతులు జోడించి నేను వేడుకుంటా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే విశ్వకర్మల ప్రాణాల 100 పునాదుల పైన పీస్ మీట్ కట్టుకొని ఏర్పడ్డదే ఈ తెలంగాణ. ఆ రోజు విశ్వకర్మ జాతీయులు ప్రాణాలు అర్పించకపోతే నా శ్రీకాంతాచారి కానీ నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ వీళ్ళతో పాటు 38 మంది నా విశ్వకర్మ జాతీయుల ఆ రోజు ప్రాణాలు అర్పించకపోతే కేసీఆర్ చనిపోయేవాడు, ఆయన బొంద మీద గడ్డి గరక మొలిచేదని చెప్పేసి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా విశ్వకర్మలకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై విశ్వకర్మ.